హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రీడ్ విత్ యశు. శివమహాపురాణం నిన్నటి భాగంలో విష్ణు సంగ్రామం జరిగింది. అందులో భాగంగా చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తపడుతున్న బ్రహ్మతో ఈశ్వరుడు ఇలా అంటున్నాడు: ఓ విధాత, నువ్వు లోకభారాన్ని వహించు. నువ్వు నశిస్తే లోకపాలకుడు లేని కారణంగా అరాజకమైన లోకములన్నీ నశిస్తాయి. ఆ కారణంగా దండార్హుడవైనా నిన్ను క్షమించి విడిచిపెడుతున్నాను. అంతేకాదు, నీకు దుర్లభమైన గొప్ప వరాన్ని కూడా ఇస్తున్నాను. అంతేకాదు, అగ్నిష్టోమం, దర్శ మొదలైన యజ్ఞములలో నీది గురుస్థానం. అంగములన్నీ ఉన్న దక్షిణలన్నీ ఇచ్చినా నువ్వు లేని యజ్ఞం నిష్ఫలం. ఇలా విధాతకు వరాలిచ్చి శివుడు కూట సాక్ష్యం చెప్పిన మొగలి పువ్వును చూసి, ఓసి దుష్టకేతమా, నువ్వు కూట సాక్ష్యం చెప్పి మోసం చేశావు. ఇకపై నీకు పూజాదుల యందు స్థానం లేకుండుగాక అని శపించగా దేవతల పుష్పాన్ని శివుడి సన్నిధి నుండి దూరంగా తొలగించారు. శివుని కోపానికి ముఖం ముడుచుకున్న కేతకి, ఓ నాదా, నీకు నమస్కారము. నీ ఆజ్ఞచే నా జన్మ నిష్ఫలమైంది. తండ్రి, నా పాపాన్ని క్షమించి నా జన్మను సఫలం చేయండి. తెలిసి గాని తెలియక గాని చేసిన పాపం నీ నామస్మరణ చేతనే నశిస్తుంది కదా. అట్టి నిన్ను నే దర్శించాను. ఇక నాకు అనృత దోషం ఎక్కడా అని సభా మధ్యలో స్తుతించగా శివుడిలా అన్నాడు: ఓ కేతకి, ఈశ్వరుడనైనా నే పలికినది విధివాక్యం. కావున నిన్ను నే ధరించను. అంతేకాదు, నువ్వు చేసిన తప్పుకు శిక్షగా నువ్వెప్పుడు ముడుచుకునే ఉంటావు. ఇతర పుష్పాల వలె నీకు వికసన లేకపోవుగాక. నీకొక వరం ఇస్తున్నాను. నా భక్తులు నిన్ను ప్రీతితో ధరిస్తారు. నిన్ను మించిన ఆరోగ్యప్రదమైన పుష్పం భూలోకంలో మరేది ఉండదు. ఛత్రరూపంలో నువ్వు నాపై ఉంటావు. మహాదేవుడైన ఈశ్వరుడు ఈ విధంగా బ్రహ్మ విష్ణువులను అనుగ్రహించి కేతకీ పుష్పానికి ఉన్నత స్థానం ఇచ్చి సర్వదేవతా సమూహం స్తుతింపగా సర్వోత్కృష్టుడై విరాజిల్లుతున్నాడు. అట్టి సమయంలో బ్రహ్మ విష్ణువులిరువురు శివశక్తులను ఉన్నతాసీనులను చేసి అంజలిబద్ధులై కుడి ఎడమల నిలబడి పవిత్రమైన పురుష వస్తువులతో పూజించారు. మునులారా, దీర్ఘకాలం స్థిరంగా ఉండేది పురుష వస్తువులు, కొద్ది కాలం మాత్రమే మనగలిగేవి ప్రాకృతములని లోక వ్యవహారం. హారములు, నూపురములు, కేయూరములు, కిరీటము, మణికుండలాలు, యజ్ఞోపవీతం, ఉత్తరీయం, పట్టు వస్త్రాలు, ఉంగరాలు, పుష్పములు, తాంబూలం, కర్పూరం, గంధం, అగరు, ధూపం, దీపం, తెల్లగొడుగు, వింజామరలు, ధ్వజము మొదలగు దివ్య వస్తువులతో అంబికా సహితుడైన పరమేశ్వరుని పూజించారు. ఆ వస్తువుల వైభవం వాజ్మనోతీతం, ఇతర జీవులకు అలభ్యం. భగవంతుణ్ణి ఎప్పుడూ శ్రేష్టతమైన వస్తువులతోనే కదా పూజించాలి. ఈశ్వరుడు చాలా ఆనందించి లోకంలో ఒక మర్యాదను స్థాపించాలనే సంకల్పంతో వాటన్నిటినీ సభ్యులకు ప్రసాదంగా ఇచ్చేశాడు. దేవతల వస్తువులను స్వీకరిస్తుండగా పెద్ద కోలాహలం పుట్టింది. కోలాహలం సద్దుమణిగాక ఈశ్వరుడు ప్రసన్నుడై లోకంలో భక్తిని వర్ధిల్ల చేసి లోకాలను తరింపచేయాలనే కోరికతో ఇలా ఉపదేశించాడు: కుమారులారా, మీరు చేసిన పూజకు నే మిక్కిలి సంతుష్టుడనయ్యాను. ఈరోజు చాలా పుణ్యదినం, చాలా మహత్తరమైనది. ఈరోజు శివరాత్రి అనే నామంతో ఖ్యాతిని పొందగలదు. ఈ తిథి నాకు ప్రియమైనది. ఈ తిథి నాడు నా లింగాన్ని కానీ మూర్తిని కానీ అంచిన మానవుడు సృష్టి స్థితి లయములను చేయగల సమర్థుడవుతాడు. శివరాత్రి నాడు రోజంతా నిరాహారుడై జితేంద్రియుడై యథాశాస్త్రంగా యథాశక్తిగా దంభం లేకుండా నన్ను అర్చించాలి. శివరాత్రి నాడు అర్చిస్తే సంవత్సరం ఫలం వస్తుంది. పున్నమి నాడు సముద్రం పొంగినట్లుగా శివరాత్రి నాడు నా దయారసం వెళ్లి విరుస్తుంది. కుమారులారా, నేను ఆర్ద్ర నక్షత్రయుక్త మార్గశీర్ష పున్నమ నాడు స్తంభాకారంగా ఆవిర్భవించిన కారణంగా ఆనాడు దర్శించినా అర్చించినా వానికి మహాపుణ్యం లభిస్తుంది. నేను యుద్ధ స్థలంలో లింగాకారంగా ఆవిర్భవించాను కనుక ఇది లింగస్థానము అనే పేరుతో ప్రసిద్ధి చెందుతుంది. ఆద్యంతం లేని ఈ మహాలింగం లోకుల దర్శన పూజాదికాలకు అనుకూలంగా ఉండే నిమిత్తమై అణుమాత్రంగా అంటే చిన్నదిగా ఉంటుంది. ఈ లింగం మానవులకు అనేక భోగాలను ఇస్తుంది. భుక్తి ముక్తిదాయకం. దీనిని దర్శించి స్పృశించి ధ్యానించిన వారికి పునర్జన్మ ఉండదు. ఈ లింగం అగ్నిపర్వతం వలె ఆవిర్భవించిన కారణంగా అరుణాచలం అని ప్రసిద్ధి పొందుతుంది. ఇక్కడ గొప్ప తీర్థ నిర్మాణం జరుగుతుంది. క్షేత్ర రథోత్సవాలు, మంగళ కార్యాలు జరుగుతాయి. ఈ ప్రాంతం అంతా నా భక్తకోటిచే నిండి ఉంటుంది. ఈ క్షేత్రంలో చేసిన దాన, హోమ, జప, తపాది పుణ్యకార్యాలు కోటి రెట్ల ఫలం ఇస్తుంది. నా క్షేత్రాలన్నింటిలోనూ ఇది మిక్కిలి మహత్తరమైనది, అత్యంత శోభనమైనది, సర్వ కళ్యాణ సంపూర్ణమైనది. ఇక్కడ స్మరణ మాత్రంచే ముక్తి.
అర్చనాదికాలు చేసిన వారికి సాలోక్యం, సామీప్యం, సాయుధ్యాది పంచకర్మల ఫలితం లభిస్తుంది. ఇక్కడ అందరి మనోరథాలు సిద్ధిస్తాయి. భగవానుడైన శంకరుడు విధి మానవులను ఈ విధంగా అనుగ్రహించి యుద్ధంలో హతులైన వారి గణ సైన్యాన్ని తన అమృత ధారారూపమైన శక్తితో పునర్జీవితుల్ని చేశాడు. చేసి వారి మధ్య వైరాన్ని, వారి అజ్ఞానాన్ని పరిహరించాలనే అనుకంపనతో తాను సర్వజ్ఞుడు, సాక్షాత్ వేదస్వరూపుడు కనుక, కుమారులారా, నాకు సకలము అనగా సాకారము, నిష్కలము అనగా నిరాకారము అయిన రూపాలు రెండున్నాయి. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే, అందువల్ల వారందరూ జీవులే. నేనొక్కడినే ఈశ్వరుడను. తక్కిన వారికి 2 రూపాలు లేవు. నేను తప్ప మిగిలిన వారందరూ సాకారులే, అందువల్ల వారందరూ జీవులే. పుత్రులారా, లోకాలన్నిటికీ ఆధారభూతుణ్ణి నేనే కనుక ఈ పైన లోకంలో జరిగే గృహ, ఆరామ, క్షేత్రాదులన్నీ స్తంభాగ్రం ఆధారంగానే జరగాలి. స్తంభాలు లేకుండా మానవునికి ఉనికి లేదు. నివాసయోగ్యమైన ఇల్లు అంటే అది శివక్షేత్రమని గుర్తించండి. అంతేకాదు, లోకంలో కొండలు, వృక్షాలు, లతలు ఇత్యాదులన్నీ స్తంభాకారంలో నిటారుగా ఊర్ధ్వముఖంగానే ఉంటాయి. అవన్నీ నా స్వరూపాలే అని తెలుసుకోండి. కేవలం అవి నా కేశములు మాత్రమే. అందుకే నాకు హరికేశుడనే నామం వర్ధిల్లుతోంది. బ్రహ్మభావం నిరాకారం, ఈశ్వరతత్వం సాకారం. కేవలం అజ్ఞానంచే మీరిలా ప్రవర్తించారు. ఆ కారణంగానే నేను ఈశ్వరుడను అనే గర్వం మీలో బయలుదేరింది. దాన్ని నిర్మూలించి మిమ్మల్ని కృతార్థుల్ని చేయటం కొరకే నేనిలా ఆవిర్భవించాను. నా అనుగ్రహం చేతనే ఈ లోకాలన్నీ ప్రకాశిస్తున్నాయి. ఓ విధి మాధవులారా, అంతటా వ్యాపించి ఉన్న కారణంగా నాకు బ్రహ్మము అని పేరు. నా విపుల క్రియాశక్తి చేతనే విశ్వం వ్యాపిస్తోంది. సర్వులలో ఏకరూపంగా చైతన్య రూపంగా వ్యాప్తి చెంది ఉన్నాను కనుక నాకు ఆత్మ అని పేరు. ఇతరులందరూ అనాత్ములు, జీవులు అనటంలో సందేహం లేదు. పంచకృత్య పారాయణుడను నేనే. నా యందు అవి స్థిరంగా ఉంటాయి, ఇతరుల యందు లేవు. సర్వానికి ఆశ్రయభూతుని అయిన నాకు వేరే ఆశ్రయం అక్కర్లేదు. అయినా లింగ ప్రతిష్ఠ జరిగిన చోట స్థిరంగా ఉంటాను. ఒక లింగ ప్రతిష్ఠ జరిపితే సారూప్యము, అదే వ్యక్తి 2వ లింగాన్ని కూడా ప్రతిష్ఠ చేస్తే సాయుధ్యము లభిస్తాయి. సర్వత్ర లింగం ప్రధానంగాను, మూర్తి అప్రధానంగాను ప్రతిష్ఠ జరపాలి. మూర్తి ఉన్నా లింగం లేనట్లయితే అది క్షేత్రం కాదు. అంత బ్రహ్మ విష్ణువులిరువురు ప్రశ్నించారు. ఈశ్వర, సృష్టి మొదలుగా 5 జగత్కార్యాలు విపులంగా చెప్పండి. వారి యందు అనుగ్రహంతో శివుడిలా చెప్పసాగాడు. కుమారులారా, నా కృత్యముల యొక్క జ్ఞానం ఇంద్రియముల చేత అర్థం చేసుకోవడానికి అందనిది, దానికి అతీతమైనది. 1 సంసార ప్రారంభ సృష్టి. 2 దాని ప్రతిష్ఠ స్థితి అంటే స్థిరముగా ఉండుట. 3 సంహారం, లయం. 4 జీవుల మరణం, తిరోభావం. 5 మోక్షం, అనుగ్రహం. ఈ 5 నా పంచకృత్యములు. ఇతరుల యందు ఈ కార్యారోపణ గోపురం మీద బొమ్మ గోపురాన్ని మోస్తోంది అని అనుకోవడం వంటిది. సృష్టి మొదలుగా తిరోభావం వరకు ఈ 4 సంసారాన్ని విస్తరింపజేస్తాయి. 5వదైన మోక్షం నా యందు స్థిరంగా ఉంటుంది. పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధార భూమిగా నిలిచి చైతన్య రూపుడైన నేను ప్రకృతి ద్వారా నా కృత్యములను నెరవేరుస్తూ ఉంటాను. భూమి యందు సృష్టి, ఉదకముల యందు స్థితి, అగ్ని యందు లయము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు అనుగ్రహం అనే పంచకృత్యాలను నేను ప్రకృతి ద్వారా నెరవేరుస్తూ ఉంటాను. ఈ అనంత విశ్వంలో పంచభూతములు వినహా 6వ భూతం లేదు. దీనిని జ్ఞానులు మాత్రమే గ్రహించగలరు. ప్రకృతి లేక మాయ అనే తెర వెనుక ఏముందో అజ్ఞానులు గ్రహించలేరు. భూమి సర్వమును సృష్టిస్తుంది. జలం వర్ధిల్ల చేస్తోంది, అగ్ని దహిస్తోంది, వాయువు ప్రాణాలను తీసుకుని పోతోంది, ఆకాశం అనుగ్రహ స్వరూపం. ప్రపంచ భవిష్యత్తు, జీవుల సుఖ దుఃఖాలు ఖగోళం మీద ఆధారపడి ఉందనే విషయాన్ని పండితులు మాత్రమే గ్రహించగలరు. ఆ ముఖ పంచకం చేత ఈ పంచకృత్యాలను నెరవేరుస్తూ ఉంటాను. 4 దిక్కులలో 4 ముఖాలు, వాటి మధ్యలో 5వ ముఖం ఉంది. కుమారులారా, మీ తపస్సుకు సంప్రీతుడనైన నేను సృష్టి స్థితిలనే కార్యద్వయాన్ని మీకు అనుగ్రహించాను. అది మీ భాగ్య విశేషం. తర్వాత కార్యద్వయాన్ని రుద్రమహేషులు మీలాగే నిర్వర్తిస్తున్నారు. అనుగ్రహం అనే 5వ కృత్యం నేను తప్ప ఇతరులు పొందుటకు అనర్హులు. ఈ పూర్వ వృత్తాంతాన్ని మీరు మరిచారు. రుద్రమహేషులు విస్మరించలేదు. వారికి రూప, వేష, కార్య, వాహన, ఆసన, ఆయుధాలలో నాతో సమంగా సారూప్యాన్నిచ్చాను. ఇలా ఈశ్వరుడు బ్రహ్మ విష్ణువులకు ఉపదేశిస్తున్నారండి. అది రేపు కంటిన్యూ చేద్దాం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పాదార్పణమస్తు. ఓం నమః శివాయ. ఇప్పుడు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అండి. పచ్చిగుడ్డు, ఉడకబెట్టిన గుడ్డు, ఈ రెండిట్లో ఏది ఫస్ట్ జీర్ణమవుతుంది?
ఆన్సర్ తెలిసి ఇప్పుడే కామెంట్ చేయండి, లేకపోతే రేపటి వరకు వెయిట్ చేయండి. నిన్నటి ఈ క్వశ్చన్కి ఆన్సర్ హెయిర్ అండ్ నెయిల్స్.